అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. పోస్టల్ జీడీ సంబంధించి 2024లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. భారీ నోటిఫికేషన్ అన్నమాట. మనకు దాదాపుగా 40,000 ప్లస్ పోస్టులు అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. జీడీఎస్ సంబంధించి జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అంటే ఈ నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ ఫిబ్రవరిలో రావాల్సి ఉంది. కానీ కొన్ని ఎలక్షన్స్ ఉండడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకు ఈ నెల లాస్ట్ వీక్లో మనకు రిలీజ్ చేస్తారని మనకు రావడం అయితే జరిగింది అప్డేట్. అండ్ పూర్తిగా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుంది, కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే క్వాలిఫికేషన్ ఏంటిది, ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి బ్రదర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే 10th పాస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియో అనేది చూడండి. ఎందుకంటే 10th పాస్ అయ్యి కొందరు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది మంచి ఆపర్చునిటీ జాబ్. మీకు స్టార్టింగే మీకు 15,000 అయితే మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది, ఫస్ట్ మంత్ శాలరీ. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి బ్రదర్. మన ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది బ్రదర్, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో అప్డేట్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిక్రూట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఆ నోటిఫికేషన్ మనకు ఈ నెల జూన్ లాస్ట్ వీక్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఎందుకంటే నేను ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తి చెప్తున్నా, నాకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది నిన్న. మనకు ఈ నెల లాస్ట్ వీక్లో కానీ మనకు జూలై ఫస్ట్ వీక్లో కానీ మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అయితే ఈ నెల లాస్ట్ వీక్ కానీ లేకుంటే జూలై ఫస్ట్ వీక్ కానీ మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024. ఇది ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు అథారిటీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్గా 40,000 పోస్టులకు సంబంధించి. ఎందుకంటే మనకు జీడీఎస్ అనేది ఇయర్కి 2 times నోటిఫికేషన్ అయితే రావాలి. కానీ ఈసారి మనకు ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆల్ ఓవర్ ఇండియాగా ఎలక్షన్స్, దానివల్ల మనకు డిలే అయితే చేయడం అయితే జరిగింది. ఆ రెండు కలిసి పోస్టులు వచ్చేసి ఒకటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. 2024లో ఒకటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. పోస్టులు వచ్చేసి 40,000 పోస్టులు అబోనే ఉంటాయి, కానీ తక్కువ అయితే ఉండడం అయితే జరగదు. ఓకేనా. అయితే దీంట్లో ఏమేమి జాబ్స్ ఉంటాయంటే మనకు గ్రామీణ డాక్ సేవక్ ఉంటుంది, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అలాగే దానికి సంబంధించిన ఈ 2 పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇవి ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో ఈ 2 అయితే డ్యూటీస్ అయితే చేయాలి వాళ్ళు. ఓకేనా. అండ్ మళ్ళీ చెప్తున్నా బ్రదర్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకు ఈ నెల మనకు లాస్ట్ వీక్ రావడం అయితే జరుగుతుంది, లేదా మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఆగస్ట్ 3 అన్నది కొంచెం ఇది టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాంగ్ అయితే పడడం అయితే జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. 50% అయితే మీకు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి. ఓకేనా, నేను క్లారిటీ ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 to 40 years అయితే ఉండాలి. అండ్ మనకు అప్లై ఎందులో చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అండ్ ఓబీసీ అండ్ ఇతర సంబంధించి వాళ్ళకు 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి ఆన్లైన్లో. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అన్నమాట. మీరు అప్లై చేసిన తర్వాత మీకు డైరెక్ట్ వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీకు పేరు ఉంటే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది బ్రదర్. అండ్ ఇక్కడ మనకు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ gds.online.gov.in వెబ్సైట్. ఈ వెబ్సైట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకు అప్లై నోటిఫికేషన్ వచ్చేతోనే నీకు అప్లికేషన్ డేట్ అయితే చెప్తాను, మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన వేకెన్సీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అనేది ఉండాలి అందులో. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ రికార్డుకి సంబంధించి గవర్నమెంట్ స్టేట్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఇక్కడ ఇక్కడ సంబంధించి చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఉంది. మనకు తెలంగాణలో తెలుగు లాంగ్వేజ్, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు లాంగ్వేజ్, అది అయితే మీకు సబ్జెక్ట్లో మీకు సర్టిఫికేట్లు అయితే మీకు ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 40 years లోపు అయితే ఉండాలి ఏజ్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. ఇక్కడ SC ST వాళ్ళకు
5 ఇయర్స్ అంటే 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. అవి 40 ప్లస్ ఇవి 5, ఈ 5 ఇయర్స్ కూడా యాడ్ చేయాలి ఎవరికి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. అండ్ ఓబీసీ వచ్చేసి 3 ఇయర్స్ అంటే 43 ఇయర్స్ అన్నట్టు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నో రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటుంది కదా, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా డిజబుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి. వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ అన్నమాట, అంటే 40 ప్లస్ 50 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వచ్చేసి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీస్ వచ్చి 15 ఇయర్స్. అంటే మనకు ఓవరాల్గా 55 సంవత్సరాల దాకా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఏజ్ లిమిట్ బట్టి. అండ్ బ్రదర్ ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు అంటే సెలెక్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకొని ఉండాలంటే, మీ దగ్గర ఏమి ఉండాలంటే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అంటే వాళ్ళకు ఒక ఐడి ప్రూఫ్ అయితే అడుగుతారు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇతర డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఆధార్ కార్డు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. నెక్స్ట్ 10th సర్టిఫికేట్ వచ్చేసి ఒరిజినల్ అయితే ఉండాలి. మాకు స్కూల్ ఉన్నది సార్, మా కాలేజీలో ఉన్నదంటే నడవది, మీరు 10th సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ 10th మార్క్స్ షీట్ అని ఉంటుంది, అది మ్యాండటరీ ఉంటుందని అవసరం లేదు, మీకు 10th సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు కంపల్సరీగా అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ కేటగిరీ మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా అండ్ ఇతర సంబంధించి మీకు సర్టిఫికేట్ ఉండాలి కదా, అయితే మీరు దానికైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే లేదు, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు దీనికి సంబంధించి. అండ్ ఇక్కడ ఫొటోస్ మాత్రం రీసెంట్గా దిగిన ఫొటోస్ మాత్రమే మీరైతే తీసుకుని అయితే వెళ్ళాలి. మీరు ఒక 10 to 12 కాపీస్ అయితే తీసుకొస్తే మీకే మంచిది, ఓకేనా. అయితే బ్రదర్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎక్కడ చేయాలంటే మీకు ఇండియా పోస్ట్ జీడీఎస్ సంబంధించి అప్లై అయితే చేయాలి. ఇది ఓవరాల్గా మనకు ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ అన్నమాట. వాళ్ళు డివైడ్ కూడా చేస్తారు, తెలంగాణ కిందని ఆంధ్రప్రదేశ్ కిందని. తెలంగాణలో వచ్చేసి ఒక 1200 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక 1500 ఈ పోస్టులు అనేది భర్తీ అయితే చేస్తున్నారు మనకని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే కట్టాలి. ఫీ పేమెంట్ వచ్చేసి నేను చెప్పిన కదా, ఓబీసీ వచ్చేసి 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అలాగే ఇతర సంబంధించి వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే అవసరం అయితే లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే మనకు అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ అవుతున్నాయి. లాస్ట్ టైం రిజెక్ట్ అయినాయి మన వాళ్ళే చేసుకున్నారు. ఒకవేళ నేను అప్పుడు టైం ఉంటే నేను చేసి పెడతాను దానికి సంబంధించిన అప్లికేషను. ఎవరి దగ్గర కూడా వెళ్ళకండి, ఓకేనా. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, ఇది మీరు చూసుకోవచ్చు. ఓవరాల్గా ఇంత బ్రదర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి మీకు జాబ్ కావాలి అనుకుంటే చాలా తొందరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను, జూన్ లాస్ట్ వీక్లో మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అలాగే జూన్ లాస్ట్ వీక్ కానీ జూలై ఫస్ట్ వీక్ కానీ మనకు 1 మంత్ అయితే అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 మంత్ అంటే 30 days దాకా అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు సర్టిఫికేట్స్ ఉండి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఓవరాల్ ఇంతే బ్రదర్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.